తెలంగాణ ప్రజాభవన్లో ఈ ఉదయం ప్రారంభమైన 16వ ఆర్థిక సంఘం సమావేశం రేపు కూడా కొనసాగనుంది. ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పన్గారియా, అలాగే సభ్యులు అజయ్ నారాయణ ఝా, అలాగే అనిజాజ్ మేథ్యూ, ఇక డాక్టర్ మనోజ్ పాండే, సౌమ్య కాంతిఘోష్, సంఘం కార్యదర్శి రిత్విక్ పాండేలతో పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున ఫైనాన్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ ప్రజాభవన్లో ఈ ఉదయం ప్రారంభమైన 16వ ఆర్థిక సంఘం సమావేశం రేపు కూడా కొనసాగనుంది. ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పన్గారియా, సభ్యులు అజయ్ నారాయణ ఝా, అలాగే అనిజాజ్ మేథ్యూ, ఇక డాక్టర్ మనోజ్ పాండా, సౌమ్య కాంతిఘోష్, సంఘం కార్యదర్శి రిత్విక్ పాండేలతో పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున ఫైనాన్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హాజరయ్యారు. ఇక 16వ ఆర్థిక సంఘం సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్. గుడ్ ఈవినింగ్ లక్ష్మీ దుర్గా. మొత్తానికి 16వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి సమావేశం అంతా కూడా ప్రజాభవన్లో ఇవాళ ఉదయం ప్రారంభమైంది. దాదాపు 2 రోజుల పాటు జరిగినటువంటి యొక్క సమావేశానికి సంబంధించి దశల వారీగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో పాటుగా లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి సమావేశం అవుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం పొలిటికల్ పార్టీలతో సమావేశం అయినటువంటి 16th ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులంతా కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధుల అంశానికి సంబంధించినటువంటి అంశంలో పెంపుదలకు సంబంధించినటువంటి ఇష్యూ, ఇతరత్ర అంశాలు, అభివృద్ధి లక్ష్యంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఇతరత్ర అంశాలన్నిటిపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. దీనిలో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశాల వారి పట్ల కూడా వారి అభిప్రాయాన్ని అంతా కూడా వ్యక్తపరుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఇతర పార్టీల నుంచి మరికొంతమంది పొలిటికల్ నేతలు కూడా హాజరయ్యారు. రేపు ఉదయం మరోసారి అంటే 2 రోజుల పాటు జరుగుతున్నటువంటి యొక్క ఈ సమావేశంలో రేపు ఉదయం డిప్యూటీ సీఎంతో పాటు సీఎం కూడా ఈ 16th ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, వనరుల సమీకరణ కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించినటువంటి విషయంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఇతరత్ర అంశాలన్నిటిపై కూడా ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ రాజేష్.